హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు మన వీడియో కనకాంబరం మొక్క గురించి. మా కనకాంబరం మొక్కను చూడండి. ఇవి నేల మీద వేసిన కనకాంబరం మొక్కలండి. నేను వీటిని చిన్న కొమ్మలు కటింగ్స్ ఇలా నేలలో పెట్టుకున్నాను. వీటిని పెట్టి సంవత్సరం పైనే అయింది. ఎంత గుబురుగా మొక్కలు పెరిగాయో చూడండి. ఒక చిన్న కనకాంబరం తోటలాగా ఉంది కదా. పువ్వులైతే విరగబూసాయండి. ఇలా తరచూ ఈ కనకాంబరం మొక్కలు పువ్వులతోనే నిండి ఉంటాయండి. నా దగ్గర పసుపు కనకాంబరం, ఈ ఆరెంజ్ ఎల్లో మిక్స్ కనకాంబరం, ఇంకా సౌందర్య కనకాంబరం, ఆ 3 రకాలు ఉన్నాయి. నేను చెప్పే సింపుల్ టిప్స్ పాటిస్తూ నేను చూపించిన ఫెర్టిలైజర్ ఇచ్చారంటే మీ ఇంట్లో కూడా కనకాంబరాలు విరగబూస్తాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి. గడ్డి గులాబీలు, టేబుల్ రోజెస్ 25 కలర్స్ సేల్ చేస్తున్నాను. 25 కలర్స్ కాస్ట్ 500 రూపీస్. ఫ్రీ షిప్పింగ్ అండి. మీరు మొత్తం 25 కలర్స్ తీసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాము. మీరు కొన్ని కలర్సే సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే మినిమం 7 కలర్స్ అయినా ఆర్డర్ చేయాలి. 7 కలర్స్ కాస్ట్ 150 రూపీస్ అండ్ 70 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్. షిప్పింగ్ ఛార్జెస్ మీరే పే చేసుకోవాలి. ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తాము. మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి. వాట్సాప్లో మెసేజ్ చేస్తే 25 కలర్స్ పిక్స్ పెడతాను అండ్ పూర్తి వివరాలు షేర్ చేస్తాను. మా కనకాంబరం మొక్కలు చూస్తున్నారు కదా. మొక్క నిండా పువ్వులు పూసాయి. కనకాంబరం మొక్కకు ఎండ ఉండాలండి. ఎండ ఉంటేనే మంచిగా పువ్వులు పూస్తుంది. సమ్మర్ కాబట్టి ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు ఎండ వచ్చేలాగా చూసుకోండి. 11 దాటిన తర్వాత షేడ్ ఉండాలి. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు సెమీ షేడ్లో మొక్కను పెట్టుకోండి. 11, 12 గంటల తర్వాత వచ్చే తీవ్ర ఎండ ఈ మొక్కకు అంత మంచిది కాదు. సమ్మర్లో ఈ జాగ్రత్త పాటించండి. మీ దగ్గర గ్రీన్ నెట్ ఉంటే దాని కింద పెట్టుకున్నా పర్వాలేదు. జూన్ తర్వాత మీరు వర్షాకాలం నుండి ఫుల్ సన్లైట్లో పెట్టేసుకోవచ్చు. కనకాంబరాలు సంవత్సరం మొత్తం పువ్వులు పూస్తూనే ఉంటాయండి. ఆ నెల, ఈ నెల, ఆ సీజన్, ఈ సీజన్ అనేమీ లేదు. సంవత్సరం అంతా పువ్వులు పూస్తాయి. ముఖ్యంగా సమ్మర్లో ఇవి ఇలా విపరీతంగా పువ్వులు పూస్తాయి. సెకండ్ టిప్ ఏంటంటే, మనం కనకాంబరం పువ్వులను ఎంత ఎక్కువగా కోస్తే అన్ని ఎక్కువ పువ్వులు పూస్తూ ఉంటుంది. పువ్వులు పూయగానే నేను కనకాంబరాలు ఇలా హార్వెస్ట్ చేస్తూ ఉంటాను. మనం కోసే కొద్దీ పువ్వులు పూస్తూనే ఉంటుంది. పువ్వులన్నీ ఇప్పుడు కోస్తున్నాను కదా, మళ్ళీ 3-4 రోజుల్లో ఇవే పూలగుత్తులకు పువ్వులు పూస్తాయి. చూడండి, ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసిన పువ్వులు మొత్తం అన్నీ చేయలేదు. కొద్దిగా మొక్కకు వదిలేశాను. అయినా సరే ప్లేట్ నిండా పువ్వులు వచ్చాయి. ఇది పువ్వులు కోసిన తర్వాత 4 రోజుల తర్వాత అప్డేట్ అండి. మళ్ళీ చూసారా ఎన్ని పువ్వులు పూసాయో. చాలామంది పువ్వులు అందంగా ఉంటాయని కోయకుండా మొక్కకు అలానే ఉంచేస్తారు. సేమ్ నేను కూడా అంతే అండి. మల్లె, గులాబీ అలాంటివి నేను అస్సలు కొయ్యను. కానీ కనకాంబరాలు మాత్రం ఎప్పటికప్పుడు కోస్తూనే ఉంటాను. ఎందుకంటే కనకాంబరాలు మనం ఎంత ఎక్కువ కోస్తే అంత ఎక్కువ పూస్తాయి. 3వ టిప్ ఏంటంటే, పువ్వులు పూసి పూర్తిగా ఇలా వాడిపోయిన ఫ్లవర్ స్టిక్స్ని మనం ఎప్పటికప్పుడు కట్ చేసి డెడ్ హెడ్డింగ్ చేయాలి. లేకపోతే విత్తనాలు ఇందులో తయారయ్యి మొక్క పువ్వులు పూయడం తగ్గిపోతుంది. ఈ టిప్ని మీరు ఖచ్చితంగా పాటించండి. ఒకవేళ సీడ్స్ మీరు కలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే 2-3 ఫ్లవర్ స్టిక్స్ని మొక్కకు అలా వదిలేయండి. అవి ఎండిపోయాక అందులో విత్తనాలు తయారవుతాయి. వాటితో మీరు ఇలా విత్తనాలు చల్లుకొని కొత్త మొక్కలు తయారు చేసుకోవచ్చు. కనకాంబరాల్లో కొన్ని వెరైటీస్కి మాత్రమే విత్తనాలు వస్తాయండి, కొన్నింటికి రావు. కొన్నింటిని కొమ్మల ద్వారానే మనం ప్రాపగేట్ చేసుకోవాలి. విత్తనాలు చూడండి ఎంత చక్కగా మొలిచాయో. కనకాంబరం విత్తనాలు ఎలా చల్లుకోవాలో, ఏ సాయిల్ మిక్స్లో చల్లాలో నేను సెపరేట్ వీడియోలో చూపిస్తాను. 4వ టిప్ ఏంటంటే వాటరింగ్. కనకాంబరం మొక్కకు వాటరింగ్ చేసే విషయంలో చాలా జాగ్రత్త పాటించాలి. అన్ని మొక్కల్లాగా కాదు, ఇది చాలా సెన్సిటివ్ ప్లాంట్ అండి. ఏమాత్రం కాస్త ఓవర్ వాటరింగ్ అయినా మొక్కలో ఫంగస్ వస్తుంది. ఆకులు ఎండిపోయి, కొమ్మలు ఎండిపోయి మొక్క చనిపోతుంది. వాటర్ ఇచ్చే ముందు సాయిల్ని ఒకసారి చెక్ చేసుకుని పైన సాయిల్ పొడిగా అయిన తర్వాతే వాటర్ ఇవ్వాలి. అలాగే కుండీకి కన్నాలు ఎక్కువ ఉండాలి. డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి. మొక్కను నాటడానికి సాయిల్ మిక్స్ తయారు చేసుకునేటప్పుడు ఇసుకను కలుపుకోండి. 50% మట్టి, 30% కంపోస్ట్, 20% ఇసుక ఉండేలాగా కలుపుకోండి. అప్పుడే సాయిల్ పర్ఫెక్ట్గా ఉంటుంది.
మనం వాటర్ వేయగానే ఈజీగా డ్రైన్ అయిపోతాయి. పువ్వులు బాగా పూయాలంటే ఒక మంచి ఫెర్టిలైజర్ మనం 15 రోజులకు ఒకసారి ఈ కనకాంబరం మొక్కకు ఇవ్వాలండి. నేను ఒక బకెట్లో వాటర్ తీసుకున్నాను. ఇందులో ఒక 3 లీటర్ల వరకు వాటర్ తీసుకున్నాను. నేను చూపించేది మంచి ఆర్గానిక్ కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఫెర్టిలైజర్ అండి. మా ఇంట్లో ఈరోజు క్యారెట్ బీట్రూట్ ఫ్రై చేశారు. వాటి తొక్కలు తీసుకున్నానండి, ఇందులో వేశాను. అలాగే బీరకాయ కర్రీ కూడా చేశారు, వాటి తొక్కలు కూడా తీసుకొని ఈ వాటర్లో వేశాను. అలాగే ఉల్లిపాయ తొక్కలు కూడా వేశానండి. ఒక 24 గంటల పాటు వీటిని ఉంచాలి. క్యారెట్ బీట్రూట్ పీల్స్లో మనకు పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం ఉంటాయి. క్యారెట్ బీట్రూట్ పీల్స్ నానబెట్టిన వాటర్ మొక్కలకు చాలా మంచిది. బీరకాయ తొక్కల్లో ఐరన్ ఉంటుందండి. మొక్కల్లో ఐరన్ డెఫిషియన్సీ రాదు. మెగ్నీషియం కూడా ఉంటుంది. బీరకాయ తొక్కలు మొక్కలకే కాదండి, బీరకాయ తొక్కలతో మనం తొక్కు పచ్చడి చేసుకుని తింటే కూడా చాలా మంచిది. ఉల్లిపాయ తొక్కల్లో పొటాషియం, ఐరన్, మెగ్నీషియం ఉంటాయి. పువ్వులు బాగా పూయడానికి ఈ ఉల్లిపాయ తొక్కలు బాగా పనిచేస్తాయి. తర్వాత ఇందులో బియ్యం కడిగిన నీళ్లు వేయాలండి. ఈరోజు పొద్దున్న నిన్న సాయంత్రం బియ్యం కడిగిన నీళ్లు కలెక్ట్ చేసి తీసుకున్నాను. బియ్యం కడిగిన నీళ్లు, రైస్ వాటర్ బెనిఫిట్స్ మనకు తెలుసు కదా. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఉంటాయి. ఎన్పీకే మొక్కలకు కావాల్సిన మెయిన్ న్యూట్రియంట్స్, అతి ముఖ్యమైన పోషకాలు ఈ బియ్యం కడిగిన నీళ్ళలో ఉంటాయి. ఇవన్నీ కూడా ఇందులో వేశాను. ఈ ద్రావణాన్ని మనం డైల్యూట్ చేయక్కర్లేదు. ఆల్రెడీ వాటర్ ఎక్కువే పోసాం కాబట్టి 4 లీటర్ల వరకు వాటర్ ఉంది కాబట్టి డైరెక్ట్గా మొక్కలకి ఇచ్చేయచ్చు. ఒక్కో లీటర్ చొప్పున ఒక్కో కుండీకి ఇవ్వండి. నేలలో కాబట్టి కొంచెం ఎక్కువే ఇవ్వాలి, 2 లీటర్ల వరకు ఇవ్వాలి. ఇలా మీరు 15 రోజులకు ఒకసారి ఇచ్చారంటే కనకాంబరాలు విరగపూస్తాయండి. ఇప్పుడు ఎక్కువ అందరూ ఎటువంటి ఖర్చు లేకుండా ఆర్గానిక్ ఎరువులు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు కదా, అదే మంచిది కూడా. ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వల్ల సాయిల్ ఫెర్టిలిటీ కూడా పెరుగుతుంది. కనకాంబరం మొక్కను ఎలా పెంచుకోవాలో మీరు టిప్స్ తెలుసుకున్నారు కదా. అంతే అండి, చాలా ఈజీ. ఈ టిప్స్ పాటిస్తూ 15 రోజులకు ఒకసారి ఏదైనా మంచి ద్రావణం ఇచ్చారంటే పువ్వులు బాగా పూస్తాయి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్, బాయ్.